హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీరకాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూద్దాము. అది విఆర్కే డైట్ స్పెషల్గా. ఇది ఆలివ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇది వెల్లుల్లి ఇలా నలగొట్టేస్తాం అన్నమాట, తిరగమాత్ర వేసేందుకు. ఓకే, బీరకాయ ఫ్రై చేసేందుకు ఈ ఇంగ్రీడియంట్స్. పచ్చిమిర్చి ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ. ఇది నేను మా హస్బెండే ఉంటాం ఇంట్లో, ఇంకా ఆయనకు కూడా పెట్టడం కోసం నేను రోజుకైతే మనకి రిక్వైర్డ్ ఒక ఉల్లిపాయ మాత్రమే, ఒకటి 1.5 వేస్తున్నాను. ఆయన కూడా తింటారు కాబట్టి. బీరకాయ కట్ చేసిన తర్వాత నేను తయారు చేసేటప్పుడు చూపిస్తాను. కటింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసేస్తున్నాను. ఆయిల్ త్వరగా వేడెక్కేస్తుంది, అందుకే ముందుగానే చేతిలో ఆవాలు పెట్టేసుకున్నాను. రిఫైండ్ ఆయిల్ లాగా అయితే కాదు. తర్వాత అవి చిట్టుపెట్టలు ఆడనిచ్చిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం. తర్వాత చూడండి, నలగొట్టిన వెల్లుల్లి వేస్తున్నాము. ఇక్కడ మీకు చూపేయడంలో ఎక్కడ మాడిపోతాయో అనే భయంతో కొంచెం త్వరగా చేసేస్తున్నాను. ఆవాలు మళ్ళీ వేగుతాయి. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను మొత్తం కేక్ పెట్టుకొని వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఆయిల్ మన ఇష్టం, ఇంకానే వేసుకోవచ్చు. మామూలుగా కర్రీస్లోకి ఎంత వేసుకుంటారో అంతే వేసుకోవచ్చు. చాలా తక్కువ వేసుకోవాలని ఏం లేదు. మనకి ఆలివ్ ఆయిల్ వచ్చేసి నాకు ఇందులో లీటర్ వచ్చేసి ఒక రకమైతే 800 పడింది. అప్పుడు చిన్న లీటర్ బాటిల్ తెప్పించాను. ఇదైతే 600 పైన పడుతుంది లీటరు. నేను 5 లీటర్స్ తెప్పించాను కాబట్టి అది మన కాస్ట్ని బట్టి మనం మితంగా వాడుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ పోసేస్తే త్వరగా ఖర్చు అయిపోతుంది కదా. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్. కరివేపాకు కూడా వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేస్తాను. ఇవన్నీ వేసేసి చూపిస్తాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఒట్టిదే తినాలి కాబట్టి. తర్వాత కొంచెం పసుపు. ఇదైతే నేను పసుపు కొమ్ములు తీసుకొని పసుపు కొట్టించుకున్నానండి. మనం ఆ పసుపే వాడాలి, ప్యాకెట్లలో పసుపు అయితే వాడద్దు. ఇందులో నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ బీరకాయ అదే నీరు వచ్చేస్తుంది, బాగా ఉడికిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించేద్దాము. తర్వాత మాత్రమే కారం వేస్తాము. బాగా మగ్గింది, ఉడికింది కూడా. నేను నోట్లో పెట్టుకొని చూసాను, మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. దీనిలో ఇప్పుడు మనం మిరపలు చూడండి. కారం నేనైతే మేము పట్టించుకున్న కారం అన్నమాట. 2 మిరపకాయలు కొనుక్కొని మిరపొడి మిల్లుకి కాయలు మిల్లుకి ఆడిచ్చామన్నమాట. కాకపోతే తక్కువ కారం వేసుకోవాలి మనం. చూడండి, 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే కూర చాలా తక్కువ కదా. దీనిలో మన ఇష్టం, ధనియాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. పప్పుల పొడి అయితే లేదు, నువ్వుల పొడి అయితే వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు. నేనైతే ఏది వేయట్లేదు. గరం మసాలా అది ఏం లేదు, కానీ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవచ్చు. కొంతమంది
మిరపకాయల్లోనే ధనియాలు కూడా కలిపి ఆడిచ్చేసుకుంటూ ఉంటారు కదా, నేను అలా ఆడిచ్చలేదు. ఓన్లీ అవి మిరపకాయలు విడిగా ఆడిచ్చాను. ధనియాలు కూడా నేను కొనుక్కొని విడిగా మిల్లుకి ఇచ్చి పట్టించాను. అందుకని నేను విడివిడిగా వేసుకుంటాను, ఎందుకంటే మితం తెలియదు నాకు. అందుకని దీని మీద చివరిలో నేను కొత్తిమీర అయితే చల్లుతాను, చూపిస్తాను. అది కూడా ఉప్పు సరిపోలేదు, అందుకే ఇప్పుడు చూడండి కారం వేసేసరికి ఉప్పు సరిపోలేదు అన్నమాట. అందుకే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ వాడుకోవాలి. ఫస్ట్ వచ్చి నేను కల్లు ఉప్పు వేసాను, ఎందుకంటే అది కరిగిపోతుంది కాబట్టి ఆ చెమ్మకి. ఇప్పుడు మాత్రం మిక్సీ పట్టిన సాల్ట్ వేసాను, కల్లుప్పుని మిక్సీ పట్టిందనమాట. తర్వాత కొత్తిమీర చల్లేస్తాను అంతే. కొత్తిమీర కట్ చేసి పెట్టాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. పైన చల్లేసి ఊరికే అలా పెట్టేసి మనం మూత పెట్టేసినా కానీ సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అయిపోయింది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, బీరకాయ ఫ్రై రెడీ.